హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 డేస్ ముందు ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదండి, గోల్డ్ ఎగ్జిబిషన్కి. అక్కడ నేను తీసుకున్న కొన్ని కలెక్షన్ మీ అందరికీ చూపించాలని వీడియో స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ఈ పెండెంట్ నేను 2 ఇయర్స్ క్రితం నాకు తెలిసిన ఒక గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నానండి. ఈ ఆల్మార్క్ కూడా వాళ్ళు నార్మల్ గోల్డ్ స్మిత్ అయినా సరే ఆల్మార్క్తో సహా ఇస్తారు ఎక్కడైనా సరే. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేను. ఇయర్ రింగ్స్ వచ్చేసి 28 గ్రామ్స్ ఉన్నాయండి నెట్ వెయిట్. పెండెంట్ వచ్చేసి 32 గ్రామ్స్ ఉంది. పెండెంట్లో కొంచెం కింద బిగ్ సైజ్ పర్ల్స్ తీసుకున్నాను, కానీ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ పెట్టించాను. బికాస్ నేను అన్ని బీట్స్కి వేసుకుంటాను అనేసి, మరి ఇయర్ రింగ్స్ అంత పెద్ద బీట్స్ ఉంటే బాగోదు అనేసి. పెండెంట్ డీటెయిలింగ్లోకి వచ్చేసరికి పికాక్స్ అండ్ కుందన్స్తో ఉంది డిజైన్ అంతా. ఇది నేను ఓన్గా కస్టమైజ్ చేయించుకున్న పెండెంట్. ఇలా కుందన్స్ వచ్చాయి, వైట్ కుందన్స్, మధ్యలో ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకొని పికాక్స్ తోటి ఉంది. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే ఉండాలనేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. ఇవి రెండు సపరేట్ పంపించానండి పిక్చర్స్, నేను చేయించుకున్నాను. ఇప్పుడైతే ఎగ్జిబిషన్లో నేను ఇలా బీట్స్ కలెక్షన్ కొనడానికి అనేసి వెళ్ళాను. నా దగ్గర ఆల్రెడీ పర్ల్స్, సమ్ గ్రీన్ బీట్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా వేరే ఏమైనా కలెక్షన్ ఉంటుంది కదా అనేసి వెళ్ళాను. అక్కడైతే ఇలా పంకిన్ బీట్స్ తీసుకున్నాను. ఈ షేడ్ నా దగ్గర లేదు అండ్ ఈ సైజ్ కూడా కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇది 3 లైన్స్ చేయించుకోవాలి అనేసి తీసుకున్నాను. అక్కడ లైన్ వైజ్గా ఏం లేదు, ఇలా ఫుల్ మాల లాగానే వాళ్ళు సేల్ చేస్తున్నారు. అయినా పర్వాలేదు అనేసి ఇలాగే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా రూబీ బీట్స్ తీసుకున్నాను. దానికి కూడా ఇలా పెండెంట్ అటాచ్ చేసి వేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు అన్నిటికీ ఇలా మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా, ట్రెండీగా ఉంటుంది. చాలామంది ఇలాగే యూజ్ చేస్తూ ఉంటారు, ఒక పెండెంట్ చేయించుకొని అలా అన్ని బీట్స్ కాంబినేషన్లోటి. పర్ల్స్ అయితే నేను ఎవరి దగ్గర అయితే గోల్డ్ పెండెంట్ చేయించుకున్నానో వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం నార్మల్ బీట్స్. ఈ గ్రీన్ వచ్చేసి కొంచెం ఫైన్ క్వాలిటీ ఉన్న బీట్స్ అండి ఇవి. వీటికి సర్టిఫికేషన్ కూడా ఆ గోల్డ్ స్మిత్ ఇచ్చారు నాకు, నేను ఎక్కడైతే పెండెంట్ చేయించుకున్నానో వాళ్ళ దగ్గరే. ఇప్పుడైతే ఈ బీట్స్ కొంచెం మనం సింగిల్గా వేసుకున్నా సరే బాగుంటుంది. ఇలా సింగిల్గా బీట్స్ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ ఏమైనా ఇలా కొంచెం పెద్ద సైజులో తీసుకొని ఓన్లీ బీట్స్ వేసుకున్నా సరే ఏ శారీకైనా బాగుంటుంది. కొంతమంది పెళ్ళిళ్ళలో శార్వాణి వాటిపై కూడా జెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కలెక్షన్ అంతా కూడా నాకు బాగా నచ్చాయి, అందుకే ఈ బీట్స్ ఒకటి తీసుకున్నాను. ఇలా ఎమరల్డ్ బీట్స్ కూడా చాలా బాగుంటాయి సింగిల్గా వేసుకున్నా సరే. ఇవి కొంచెం లైట్ షేడ్స్, ఇందులో అన్ని షేడ్స్ దొరుకుతాయండి షాప్స్లో. మీరు వెళ్ళి చూస్తే మాత్రం ఓన్లీ బీట్స్ వేసుకున్నా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది ఎలాంటి శారీస్కైనా సరే. ఇయర్ రింగ్స్ ఒక్కటి కొంచెం హెవీగా పెట్టుకున్నామంటే ప్రతి దానికి మ్యాచ్ అయిపోతాయి బీట్స్ అనేది. జనరల్గా షాప్కి వెళ్తే మనకు నచ్చినవి కొనడంతో పాటు అక్కడ ఉన్న కలెక్షన్ చూసి ఆడవాళ్ళు ఎవరు ఊరుకోరు కదా. అలాగే నాకు కూడా జ్యువెలరీ అన్నా బట్టలన్నా పిచ్చని చెప్పాను ముందు వీడియోస్లో. ఆ బీట్స్తో పాటు నేను ఇంకా 2 పెండెంట్ సెట్స్ తీసుకున్నాను. అవి వచ్చేసి గోల్డ్ కాదండి, సిల్వర్ పెండెంట్స్. అవి ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే నేను వేసుకున్న ఈ పెండెంట్, ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. విత్ ఇయర్ రింగ్స్ తోటి వచ్చాయి. వీటి ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్ద సైజు. పెండెంట్లో ఏ డిజైన్ ఇచ్చారు ఇయర్ రింగ్స్లో కూడా అదే ఇచ్చారు. ఇది ఒకటి నచ్చి తీసుకున్నాను. దీంతో పాటు ఇంకా ఒక బీట్స్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సెకండ్ చైన్ వచ్చేసి ఇదండి. ఇది విక్టోరియన్ ఫినిషింగ్లో ఉంది. కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను ముందు, అండ్ నా గోల్డ్ పెండెంట్ కొంచెం పెద్ద సైజెస్ కాబట్టి ఇది వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్లో తీసుకున్నాను. ఇందులో విక్టోరియన్ ఫినిషింగ్ అండి, చాలా బాగుంది. సిల్వర్ పెండెంట్స్ అయినా సరే లుక్ అయితే గోల్డ్లా అనిపిస్తుంది. ఇందులో డీటెయిలింగ్ వస్తే పికాక్ డిజైన్స్ ఇచ్చారు. బీట్స్ వచ్చేసి రస్టెన్ ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది కొంచెం ప్లెయిన్ వర్క్ శారీస్ అట్లా ఏమైనా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ ఏం రాలేదు ఈ పెండెంట్కి, ఓన్లీ చైన్ మాత్రమే వచ్చింది.
ఇదండి నేను తీసుకున్న కలెక్షన్. ఐ హోప్ మీ అందరికి కూడా నా కలెక్షన్ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. నా వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.